Today's topic is, do you love the Lord? నేటి ధ్యానాంశము నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? It's a very good question. ఇది చాలా మంచి ప్రశ్న. Even our Lord Jesus Christ asked Peter, do you love me more than others? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేతురుని వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని ప్రశ్నించారు. The obvious thing is, our Lord is expecting us to love him. మన దేవుడు మనము ఆయన్ను ప్రేమించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. And we all say, we love you. మనందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తూ ఉంటాం. And we studied in our previous program, the battle belongs to God. గడిచినటువంటి మన కార్యక్రమంలో యుద్ధం యెహోవాకు సంబంధించిందని ధ్యానించుకున్నాం. When Joshua spoke to the people of God, if you love the Lord your God, the Lord shall fight for you. మీరు దేవుని ప్రేమించినట్లయితే యెహోవా మీ పక్షముగా యుద్ధం చేస్తాడని యెహోషువ దేవుని బిడ్డలతో చెప్పడం మనం చూసాం. And also we studied the love which God is expecting from us. దేవుడు మన నుండి ఎటువంటి ప్రేమను ఆశిస్తున్నాడో కూడా మనం ధ్యానించుకున్నాం. He said, "Hear, O Israel, the Lord our Lord is one Lord, and thou shalt love the Lord thy God with all your heart, with all your soul, with all your mind, and with all your strength." అందుకే యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. So that is the quantity of love that God is expecting from us. ఇటువంటి ప్రేమను దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. It is in all full soul, full heart, full mind, full strength. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. Not of 80, not even 90, but whole heart, whole soul, whole mind, and whole strength. 90%, 80% మాత్రం కాదు, కానీ పూర్ణ హృదయంతో సంపూర్ణంగా మనం దేవుణ్ణి ప్రేమించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. And also our Lord said that we should love him more than anybody on this earth. ఈ యొక్క భూమి మీద అందరికంటే కూడా ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలని యేసు ప్రభు చెప్పారు. Matthew Gospel chapter 10 verse 37 says, "He that loveth father mother more than me is not worthy of me, and he that loveth son or daughter more than me is not worthy of me." మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము, తండ్రి నాయనను తల్లి నాయనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. That means you should not have close relationship with anybody other than Jesus Christ. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు కంటే కూడా ఎక్కువగా మనము ఎవరిని కూడా ప్రేమించకూడదు. You should be able to give up anything for your God. నీ దేవుని కొరకు నీవు దేన్నైనా కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. And we studied many times, Moses left everything for the sake of his God. మోషే గురించి మనం అనేక సార్లు ధ్యానించుకున్నాము. ఆయన దేవుని కొరకు, దేవుని నిమిత్తము ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. So ultimately the question is, do you love the Lord your God? కాబట్టి మన దేవుడైనటువంటి ప్రభువుని మనము ప్రేమిస్తూ ఉన్నామా? You may be thinking that you are loving your Lord. నీ యొక్క దేవుని నీవు ప్రేమిస్తున్నావని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. But today let's examine ourselves whether we love God according to his expectation. దేవుడు కోరుకుంటున్నటువంటి విధములో మనము దేవుని ప్రేమిస్తున్నామో లేదో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం పరిశీలన చేసుకుందాం. There are about 6 points in the Bible to prove ourselves to love the Lord our God. మన దేవుడైనటువంటి ప్రభువును మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి బైబిల్ గ్రంథంలో నుండి 6 విషయాలు మనం చూద్దాం. So examine yourselves with these 6 points so that you will know how much you love the Lord. మనం చూసేటువంటి యొక్క 6 విషయాలను కూడా మన యొక్క జీవితంలో వాటిని పరిశీలన చేసుకుందాం. So first one, to prove your love, you must keep and obey all the commandments of God. మొట్టమొదటిగా నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నావని రుజువు చేయడానికి దేవుని యొక్క ఆజ్ఞలను నీవు గైకొనాలి. Because our Lord Jesus said, John Gospel chapter 14 verse 15, he said, "If you love me, keep my commandments." యేసు ప్రభువు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. So if you are not following any one of his commandments, it's an evidence
that you are not loving the Lord according to His expectation. నీవు దేవుని యొక్క ఆజ్ఞను ఎక్కడైనా మీరుతూ ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించడం లేదని దేవుని యొక్క వాక్యం నీకు జ్ఞాపకం Because చేస్తుంది. Jesus said, if you love me, keep my commandments. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. If you think you're deserving in some area of your life, better correct yourselves. కాబట్టి ఎక్కడైనా నీవు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుతున్నట్లయితే దానికి విధేయత చూపడం మంచిది. You may be thinking, I'm right in many ways, it's okay. You may say that. నేను అనేక విషయాల్లో మంచిగా ఉన్నాను కాబట్టి పర్లేదని నువ్వు అనుకోవచ్చు. But God is not expecting such adjustable love for Him. దేవుడు అటువంటి ప్రేమను నీ నుండి కోరడం లేదు. He wants a perfect love. ఆయన మన నుండి సంపూర్ణమైనటువంటి ప్రేమను కోరుతూ ఉన్నాడు. Because He loved us with perfect love. ఎందుకంటే ఆయన మనల్ని సంపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. Because He loved us with perfect love and He expects us to have the same love for Him. ఆయన మనల్ని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు కనుక మనము కూడా ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. So to prove your love, you must follow all the commandments of God. కాబట్టి మొట్టమొదటిగా నీవు దేవుని ప్రేమిస్తున్నావని రుజువు చేయడానికి దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా నీవు గైకొనాలి. And also King David, 119 Psalm verse 127, he said, therefore I love the commandments above gold, yeah, above fine gold. 119వ కీర్తన 127వ వచనంలో భక్తుడు అంటున్నాడు, బంగారు కంచును అపరించి కంచును నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. So do you think you love the Lord your God more than gold and fine gold? నీ యొక్క దేవుని నీవు బంగారు కంటే అపరించి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? And we all know there are too many kinds of gold in this world. ఈ యొక్క లోకంలో అనేక విధములైనటువంటి బంగారు ఉంచడం మనం చూస్తున్నాం. Some people in abroad, they use 18 carats gold. మరి విదేశాల్లో ఉన్నటువంటి వారు 18 క్యారెట్ల గోల్డ్ వాడుతూ ఉంటారు. And some people here in India 22 or 24. మన భారతదేశంలో చూసినట్లయితే 22 లేక 24 క్యారెట్ల గోల్డ్ ఉపయోగిస్తూ ఉంటారు. And especially people when they want to buy gold, they do buy the best one. విధంగా బంగారు కొనుగోలు చేసేటువంటి వారు మంచి బంగారును కొనుగోలు చేస్తూ ఉంటారు. Here King David said, I love your commandments more than fine gold. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, బంగారు కంటే అపరంజి కంటే కూడా నీ యొక్క వాక్యమును ప్రేమిస్తున్నాను. So do you think you have the same love for God? దేవుని పట్ల ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? Not saying just, oh, I love you, Jesus. ఏదో యేసు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నామా? So to prove your love, you must keep all His commandments and you must love the Lord your God even more than fine gold. మనము దేవుని ప్రేమిస్తున్నామని రుజువుపరచడానికి బంగారు అపరంజి కంటే కూడా మనము దేవుని ఎక్కువగా ప్రేమించాలి. And thirdly, to prove your love for God, you should not love the world. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని రుజువుపరచడానికి యొక్క లోకమును మనం ప్రేమించకూడదు. 1 John chapter 2 verse 15 says, love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. So here you can see, if you love the Lord, you should not love the world. మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క లోకమును మనం ప్రేమించకూడదు. And also we can understand the meaning of the scripture. If you love the world, you cannot love the Lord. ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క లోకాన్ని మనం ప్రేమించినట్లయితే దేవుణ్ణి మనం ప్రేమించలేము. So you have to balance your love. కాబట్టి మన యొక్క ప్రేమను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. You should see always you love the Lord more than anything in this world. ఈ యొక్క లోకంలో దేనికంటే కూడా ఎక్కువగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని పరిశీలన చేసుకోవాలి. So the fourth point is, to prove your love for God, you must hate evil. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి చెడుతనమును మనము అసహించుకోవాలి. Psalm 97 verse 10 says, he that love the Lord hate evil. He preserveth the souls of his saints. He delivered them out of the hand of the wicked. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. So here it's very clear, he that love the Lord hate
evil. ఇక్కడ మనం చూస్తున్నాము యెహోవాను ప్రేమించేటువంటి వారు చెడుతనమును అసహించుకోవాలి. So if you prove your love for God, you must hate all kinds of evil. నీవు దేవుని ప్రేమిస్తున్నామని రుజువు చేయాలంటే నీవు ప్రతి విధమైనటువంటి చెడుతనమును కూడా అసహించుకోవాలి. You cannot participate in some evil thing and at the same time you cannot prove your love for God. నీవు చెడు విషయాల్లో పాల్గొంటూ నీవు దేవుని ప్రేమిస్తున్నామని రుజువు చేయలేవు. So you must confess where you're doing evil and reconcile with God. అవి నువ్వు ఎక్కడ చెడును అనుసరిస్తున్నావో దాన్ని నువ్వు తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించాలి. So examine yourselves. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. So to prove your love for God, you must hate evil. దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను మనం రుజువు చేయడానికి చెడుతనమును మనం అసహించుకోవాలి. And fifth point is to prove your love for God, you must love your brother. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి మన సహోదరుని మనం ప్రేమించాలి. It is said 1 John chapter 4 verse 20 and 21, if a man say, I love God and hated his brother, he is a liar. For he that loveth not his brother whom he has seen, how can he love God whom he hath not seen? And this commandment have we from him, that he who loveth God love his brother also. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనములు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. So it's very clear, if you love the Lord, you must also love your brother. మనము దేవుని ప్రేమిస్తున్నట్లయితే మన సహోదరుని మనం ప్రేమించాలని వాక్యం స్పష్టంగా చెప్తోంది. While you're hating your brother, you cannot prove your love for God. నీ యొక్క సహోదరుని నువ్వు ద్వేషిస్తూ దేవుని పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమను నువ్వు రుజువుపరచలేవు. It is so sad. People hate each other. This brother hates that brother and this sister hates that sister. And when they come to the presence of the Lord, they say, oh, we love you, Lord. ఒక సహోదరుడు మరొక సహోదరుని ద్వేషిస్తూ మరొక సహోదరిని ద్వేషిస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ఎంతో విచారకరమైనటువంటిది. Remember, God never expects such love from you. దేవుడు అటువంటి ప్రేమను మన నుండి ఆశించడం లేదు. It's very clear, this commandment have we from him, that he who loves God love his brother also. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమించవలనటువంటి ఆజ్ఞను మనము దేవుని వలన పొంది ఉన్నామని ఇక్కడ యోహాను స్పష్టంగా రాస్తున్నాడు. So examine yourselves. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. If you have hatredness against any brother or any sister, నీ యొక్క సహోదరుని పట్ల లేకపోతే సహోదరి పట్ల నీవు ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే better to reconcile with them. వారితో సమాధానపడడం మంచిది. Then only God will accept your worship. అప్పుడే దేవుని యొక్క ఆరాధనను అంగీకరిస్తాడు. Then only God will delight when you say, Lord, I love you. దేవుని నీవు ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. But if you hate somebody and then come to God's presence and say, Lord, we love you, God has no delight in such prayers or in such worship. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని చెబుతూ కూడా నీ సహోదరుని ద్వేషిస్తున్నట్లయితే దేవుడు నిన్ను బట్టి ఆనందించేటువంటి వాడు కాదు. So reconcile with your brothers and sisters. కాబట్టి మీ యొక్క సహోదరులతో మీరు సమాధానపడండి. And sixth point, to prove your love for God, you must love even your enemies. ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని రుజువుపరచడానికి మన యొక్క శత్రువుల్ని కూడా మనం ప్రేమించాలి. Because in Matthew Gospel, Jesus said, love your enemies. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు అన్నారు, మీ శత్రువులను ప్రేమించుడి. So we must follow the word of God in order to prove our love for God. దేవుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. So today it's a test for you to examine yourselves. Do you really love the Lord? వచ్చి నేడు మనకు ఒక పరీక్ష, మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. And not only that, you must have a great commitment that you should have love for God more than anybody. మరి అంత మాత్రమే కాదు, మనము అన్నిటికంటే కూడా ఎక్కువగా దేవుని ప్రేమించాలనేటువంటి ఆశలు కలిగి ఉండాలి. All these 6 points will help us to examine ourselves. మనం చూస్తున్నటువంటి ఒక 6 విషయాలు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి సహాయపడతాయి. So examine yourselves. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. And try to prove your love to God according to His expectation. దేవుడు కోరుకుంటున్నటువంటి విధంలో మనం ఆయనను ప్రేమిద్దాం.
So first of all, you must prove your love. You must obey all the commandments of God. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం గైకొనాలి. Secondly, you must love the Lord more than fine gold. రెండవదిగా బంగారు కంటే అపరంజి కంటే కూడా ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. And more than any relationship. మరి ఎటువంటి సంబంధం కంటే కూడా ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. And to prove your love for God, you should not love the world. మూడవదిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి ఒక లోకమును మనం ప్రేమించకూడదు. And fourth point, to prove your love for God, you must hate evil. నాలుగవదిగా దేవుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి చెడుతనమును మనం అసహించుకోవాలి. And fifthly, to prove your love for God, you must love your brother. ఐదవదిగా దేవుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి మన యొక్క సహోదరుని మనం ప్రేమించాలి. And sixth point, to prove your love for God, you should love your enemies. ఆరవదిగా దేవుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి మన శత్రువుని కూడా మనం ప్రేమించాలి. And if we love the Lord according to His expectation, దేవుడు కోరుకున్నటువంటి విధముగా మనం దేవుని ప్రేమించినట్లయితే, if you live according to His standards, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆయన తరగతి క్రమం చొప్పున మనం గాని జీవించినట్లయితే, God delights in us. దేవుడు మనల్ని బట్టి సంతోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు. And He abides in us. ఆయన మన యందు నిలిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. And we abide in Him. అప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉంటాము. Then we can ask anything and God will give us. మనం అప్పుడు ఏది మనకి ఇష్టమో దాన్ని అడిగినప్పుడు దేవుడు దాన్ని మనకు తప్పకుండా దయచేస్తాడు. Because if we abide in Him and He abide in us, we will ask right things. దేవుని యందు మన యందు దేవుడు నిలిచి ఉన్నప్పుడు మనము నిజమైనటువంటి విషయాలను అడుగుతాం. And when we have that relationship with God, we will not ask any selfish desires. మనము దేవునితో అటువంటి సహవాసమును కలిగి ఉన్నప్పుడు మన యొక్క స్వప్రయోజన అవసరాలను దేవునికి తెలియజేయము. And if we have such relationship with God, we will always try to glorify His name through our word or deed or anything. మనము దేవునితో అటువంటి సహవాసమును కలిగి ఉన్నప్పుడు మన యొక్క మాట ద్వారా అయితేనేమి క్రియ ద్వారా అయితేనేమి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరచాలన్నటువంటి తలంపును కలిగి ఉంటాం. May the Lord help us to love Him according to His word. దేవుడు మనమందరం కూడా ఆయన వాక్య ప్రకారం ప్రేమించడానికి సహాయం చేయనుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our lovingly Heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, thank you, Lord, you loved us so much. ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. And your love is perfect. మీ యొక్క ప్రేమ పరిపూర్ణమైనటువంటిది. And you are expecting us to love you with the same love. అటువంటి ప్రేమతోనే మేము కూడా మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుతూ ఉన్నారు. Lord, we have studied in our word that we need to prove our love towards you. ప్రభువా, మీ వాక్యంలో మేము చూసాము, మా యొక్క ప్రేమను మీ పట్ల మేము రుజువు చేయాలి. Lord, as we heard the word, help us to be the doers of the word. మీ యొక్క వాక్యాన్ని మేము ప్రభువా విని ఉన్నాము. మీ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. Help us, Lord, to keep all your commandments. మీ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మేము గైకొనడానికి సహాయం చేయండి. Help us, Lord, to love you more than anybody or anything on this earth. ప్రభువా, ఈ లోకంలో దేనికంటే కూడా ఎవరికంటే కూడా ఎక్కువగా మేము మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. Help us, Lord, to love you, not the world. ఈ యొక్క లోకమును కాకుండా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభువా. Help us, Lord, to love our brothers and sisters. మా యొక్క సహోదరులను ప్రేమించుటకు సహాయం చేయండి. Help us, Lord, to love even our enemies. మా యొక్క శత్రువులను కూడా ప్రేమించడానికి సహాయం చేయండి. And help us, Lord, to fulfill your commandment in our lives. మీ యొక్క ఆజ్ఞలను మా జీవితంలో ప్రభువా మేము నెరవేర్చుటకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Jesus, you will have to help me. I have promised my wife to present a necklace for this coming Christmas, but I do not know what to do. Somehow or other, with this business, I am going to buy a necklace because I have got this magic balance. Ladies and gentlemen, please come here. Please take these vegetables. It is 20 rupees in other shops, but whereas in my shop, it is only 10 rupees. Why? Why it is so? I am doing this business only for you, only for the people. Let me see, all other things are
Here? Oh, fine. Definitely I will buy the necklace. Very good vegetables. Very good onion. Ladies' fingers. Everything is available. Green chilies. Please come fast. Good morning. What do you want? It's all very cheap here. That is onion. Half kilo onion. Half kilo onion. Okay, will do. Fine. It's all very good items. Onion is good for health. You love to take onion. Okay, fine. But Pastor, you must see here, not here. Please. Okay, take. It is only 10 rupees here, whereas in other shops it is 20 rupees. Half kilo, 10 rupees. 3 onions. 3. You must see the quality. But quantity must be more than this. Let me That check is your the trough. speciality of this shop. What is this? It's nothing. Pastor, please. This is my wife. My Your wife? Is it your wife? No. It is for my wife. Because I have promised her to present a necklace for the coming Christmas, and that is why. I know. That is it's why you not- are cheating people? No, I'm not. I'm cheating. I am not. Excuse me, Pastor. Being a Christian, you should not do that. Yes, I am a Christian. Because of you, people are blaming Christianity. Pastor. The Bible says here very clearly, you read the Bible and you are not following the Bible. The Bible says, Proverbs chapter 11 verse 1 says, a false balance is abomination to the Lord. It is abomination to the Lord. Excuse me, Pastor. I'm not well versed with this Bible. I'm a Christian, no doubt. But meaning of this Bible, I do not know. Excuse me, Pastor. Hereafter, definitely I will not repeat this. Not only this, what the Bible says is, you must have balance in everything in your life. Everything in life. When Bible says, love your wife, you must love your I wife. am loving. When the Bible says to children, obey your parents, children must obey their parents. When the Bible teaches servants, obey your masters, they must obey their masters. Whatever the Bible says, you must do. If you do something wrong, right or left, it is not good in the sight of God. Confess your sins and follow Jesus Christ. మనిషి నీలో ఉన్న చెడుగు నీకంటే ఎంతో పొడుగు, దాచలేదు దాన్ని నీ నీతి గొడుగు, అది నీ పాలిటి పరమ పిడుగు. ప్రవహించిన క్రీస్తు రక్తపు మడుగు, ప్రతి పాపిని పవిత్రముగా కడుగు. పశ్చాత్తాపముతో ప్రభువును అడుగు, తానే రక్షణ వస్త్రం నీకు తొడుగు. మనిషి నీలో ఉన్న చెడుగు నీకంటే ఎంతో పొడుగు, దాచలేదు దాన్ని నీ నీతి గొడుగు, అది నీ పాలిటి పరమ పిడుగు. ప్రవహించిన క్రీస్తు రక్తపు మడుగు, ప్రతి పాపిని పవిత్రముగా కడుగు. పశ్చాత్తాపముతో ప్రభువును అడుగు, తానే రక్షణ వస్త్రం నీకు తొడుగు. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠాపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపవలను. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠాపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. ఎక్కడున్నారు దొంగలు అను ఈ పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అను ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి.
మరియు ఈ యొక్క పుస్తకము వాక్యమును కంఠపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు ₹100 డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94404639 and 9490089824. You can visit our website at www.thebiblefoundation.com. రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, నిరీక్షణకై వందనాలు, ప్రతిక్షణం వందనాలు, నిరీక్షణకై వందనాలు, ప్రతిక్షణం వందనాలు, వందనాలేసయ్యా.